గుత్తి వంకాయ కూర తయారు చేసుకోవడానికి పొయ్యి మీద కడాయి పెట్టి అందులో 1 స్పూన్ పల్లీలను 5 వెల్లుల్లిపాయలను వేసి కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత తెల్ల నువ్వులను కొబ్బరి పొడిని వేసి అది కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి వేసి పొయ్యి ఆఫ్ చేసేయండి. అంతే. ఇది చల్లారినాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ గిన్నెలో ఉప్పు, పసుపు, కారం వేసి ఒక కోసిన టమాటా పండు, ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండును ఇందులో వేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులో ఉప్పు వేసి 4 ముక్కలుగా కోసి పెట్టుకున్న వంకాయలను అందులో వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, వట్టిమిరపకాయ, కరివేపాకు వేసి అది చిటపటలాడిన తర్వాత కోసి పెట్టి ఉంచుకున్న ఎర్రగడ్డ ముక్కలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. తర్వాత కోసి పెట్టుకొని ఉంచుకున్న వంకాయల్లోకి మిశ్రమాన్ని ఊడ్చి ఆ బ్రౌన్ అయిన ఆనియన్స్లోకి ఇవన్నీ వేసి బాగా వేగనివ్వండి. 5 నిమిషాలు వేగిన తర్వాత మిగిలిన పేస్టును కూడా ఇందులో వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించండి. నూనె పైకి తేలిన తర్వాత నీళ్లు పోసి ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసి కూరకు సరిపడినంత రుచి చూసుకొని ఉప్పు కారం సరి చేసుకొని తర్వాత కుక్కర్ విజిల్స్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. అంతే, వంకాయ కూర రెడీ అవుతుంది.